అందరికీ నమస్కారం. నేను కార్తీక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీ కార్తీక్ రితిక్ స్కిల్స్. లాస్ట్ వీడియోలో మనము ఛాలెంజ్ చేసినాము 5 నిమిషాలు కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఇప్పుడు 5 నిమిషాలు కంటిన్యూస్గా తెలుగులో మాట్లాడాలి. అది ఈసారి ఛాలెంజ్ వితౌట్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. సరే మొదలు పెడదామా? ఇది టెంకాయ పట్లు. ఇది ఎండిపోయిందని వేసేసరి ఇది పొయ్యిలో యూజ్ చేస్తాము. ఇది ట్రే అంటారు. ట్రే తర్వాత ఇది చింత చెట్టు. తర్వాత దీన్ని టిల్లర్ అంటారు. టిల్లరు మా ఊర్లో చాలా మంది దగ్గర ఉంది. టిల్లరు చిన్న ట్రాక్టర్ అంటారు దీన్ని. దీన్ని దున్నడానికి మరియు వెయిట్ని తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు. ఇక చింత చెట్టు దీనిది ఒక వీడియో నేను చేసి పెట్టాను చూడండి. చింతకాయలు చాలా మొలిచినాయి. అది తీసుకువెళ్ళి చింత పిచ్చలు ఉంటాయి. చింత పిచ్చలు ఉంటాయి. దాని చింతకాయ కొడితే చింత పిచ్చలు బయటకు వస్తాయి. వాటిని చాలా సేకరించి అవి వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఈదిలో అంతా తిరుగుతుంటారు. వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు డబ్బులు లేదంటే ఏమైనా ఇస్తారు. చక్కెర, షుగర్, సాల్ట్ లాంటివి. తర్వాత ఇది పోల్మాను. ఇది కరెంట్ సప్లై ఇవ్వడానికి పోల్మాను. ఇది పెద్ద టెంకాయ మాన్లు. ఇవి ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, టెంకాయలు బాగా తాగడానికి, టెంకాయ చెట్లు తాగడానికి. తర్వాత ఇది వీడ్స్, ఆవులు కట్టేయడానికి. తీగ ఎత్తుకో. అది బుట్టలు చేస్తారు. దీంతో ఇది లీవ్స్ అని కట్ చేసి దీంతో బుట్టలు చేస్తారు. నేను ఒక వీడియోలో మీకు బుట్టలు ఎలా చేస్తారో నేర్పిస్తాను. జిల్లేడు చెట్టు. ఇంకా పాలు వస్తాయి. ముందు గమ్మిగా ఉంటాయి పాలు. చూసాను జిల్లేడు చెట్టుకి ఫ్లవర్ ఎలా పెరిగిందో చూడండి. ఇది జిల్లేడు చెట్టు ఫ్లవరు, పువ్వు. ఇది జిల్లేడు చెట్టు పువ్వు. ఇది పూసినాయి. ఇది దేవునికి వర్షిప్కి బాగా వాడతారు. కాయ కాస్తుంది, కాయ లాంటిది. తర్వాత అది బర్స్ట్ అయిపోతుంది. చూడండి ఇది కాయ. ఇలాంటి కాయలు కాసి ఇవి పెద్దగా అయినప్పుడు చూడండి ఇది బర్స్ట్ అయింది. ఇది బర్స్ట్ అయిపోతుంది ఇట్లా. తర్వాత అంతా వీటివి సీడ్స్ అన్నీ అక్కడక్కడ పడతాయి. చూడండి ఇది బర్స్ట్ అయినప్పుడు ఇది కూడా కొన్నాళ్ళకి బర్స్ట్ అయ్యి ఇంతో ఇంకా సీడ్స్ వేరే చోటుకు వెళ్తాయి. అందుకనే చూడండి ఎంత పెరిగాయి. పెరిగింది. ఇది ఒక పెద్ద చెట్టు ఉన్నింది. ఇది కొట్టేసినట్టున్నారు. పెద్ద చెట్టు, చాలా పెద్దగా ఉన్నింది. ఇది మర్రాకుల చెట్టు, చాలా పెద్దగా ఉన్నింది. చూడండి ఇది ఫ్లాప్ అయిపోయిందని కవర్ తీసేశారు. ఎండిపోయిన చెట్లంతా. ఇంత గ్రాస్ ఉన్నింది. గ్రాస్ అంతా హార్వెస్ట్ చేసినారు. ఇంకా వేరేది పెట్టారు. ఇంకా ఇవి మిరపకాయ చెట్లు. మిరపకాయ ఉల్టా కూడా కాస్తాయి. నాకు ఇప్పుడే అర్థమైంది. చూడండి ఇది దిష్టి బొమ్మ. కాకులు అవన్నీ రాకుండా చూసుకుంటుంది ఈ దిష్టి బొమ్మ. ఎక్కువ కదా, దీన్ని చూసి పారిపోతారు. అందుకనే దిష్టి బొమ్మను పెడతారు. ఎవ్రీ ప్లాంట్. అది కూడా మనీ ప్లాంట్ చాలా పెద్దగా మొలిచింది. మనీ ప్లాంట్. ఇది ఒక క్రీపర్, పిచ్చి చెట్టు అంటారు. ఇది చింతాకు. వీటిని కర్రీ చేయడానికి యూజ్ చేస్తారు. మా ఊర్లో చింతాకు కర్రీ చాలా ఫేమస్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.